ప్రభాస్ కు ఇప్పుడున్న మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పాలా? ఆయన ఒక్క సినిమా చేస్తే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మొత్తం బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అయిపోతుంది. సినిమా హిట్ అయిందంటే 1000 కోట్లు అలా నడుచుకుంటూ వచ్చేస్తాయి. మిగిలిన హీరోలకు 1000 కోట్లు వసూలు చేయాలంటే కింద మీద పడుతున్నారు, కానీ ప్రభాస్ మాత్రం చాలా ఈజీగా రికార్డును అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల స్పాన్ కూడా అలాగే ఉంది. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 కోట్లు కొట్టే హీరో ఎవరు అంటే ముందుగా ప్రభాస్ మనకు కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న రాజసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. అలాగే అనురాఘపుడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. సీతారామం లాంటి క్లాసిక్ తెరకెక్కించిన తర్వాత హరో నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమా 1940s రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగే కథ. వార్ బ్యాక్డ్రాప్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సీతారామం సినిమాలో 1965 ఇండియా పాకిస్తాన్ నేపథ్యం తీసుకున్న హను ఈసారి ఇంకాస్త వెనక్కి వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే రాజసాబ్ కోసం ప్రభాస్ తీసుకున్న నిర్ణయం చూసి ఆ సినిమా దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతున్నారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ప్రభాస్ మిగిలిన సినిమాలతో పోలిస్తే రాజసాబ్ రేంజ్ కాస్త తక్కువ. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు, కానీ టీజర్ చూసిన తర్వాత ఒక్కసారిగా బిజినెస్ పెరిగిపోయింది. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ కావడంతో తన రెమ్యూనరేషన్ లో కోత విధించుకున్నాడు ప్రభాస్. నిర్మాత అడక్కపోయినా కూడా 50 కోట్లు వెనక్కి ఇచ్చేశాడని, 150 కోట్లు అనుకున్న పారితోషికం ఇప్పుడు 100కి తగ్గిపోయిందని తెలుస్తోంది. అది కూడా సినిమా రిలీజ్ తర్వాత తీసుకుంటారని నిర్మాతలకు ప్రభాస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం నిర్మాతలకు ఆయన చేసిన మామూలు మేలు కాదు. ఈ రోజుల్లో నిర్మాతకు 150 కోట్లు మిగలడం అంటే చిన్న విషయం కాదు. పైగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులు ఇస్తుంది. రీసెంట్ సినిమాల నుంచి భారీగానే నష్టపోయింది నిర్మాణ సంస్థ. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ తో ఆ నిర్మాతల నెత్తిన పాలు పోసినట్లయింది. రేపు సినిమా విడుదలైన తర్వాత విజయం సాధిస్తే అందులోంచి ప్రభాస్ కు కావలసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. మిగిలిన హీరోలు కూడా ఈయన మాదిరి ఆలోచిస్తే నిర్మాతలు చాలా వరకు హెల్ప్ అవుతుంది.